కారు గుద్దుతే చచ్చేలా కొడతారా? మహారాష్ట్రలో ఒక మహిళా బైకర్కి జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఈ వీడియో ఆమె ఒకరి కోసమే కాదు, ప్రతి మహిళ కోసం చేస్తున్నాను. మహిళల హక్కులు మరియు చట్టపరమైన అవగాహన కోసం పూర్తిగా వీడియో చూడండి. మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటన మన సొసైటీని గట్టిగా ఇంపాక్ట్ చేయడం మాత్రమే కాదు, అందరికీ ఒక పెద్ద లెసన్ నేర్పించింది. అదేంటంటే రుచిక ఠాక్రే ఒక యంగ్ ఉమెన్ తన బైక్ పై వెళ్తున్నప్పుడు ఒక కార్ నుండి సుధీర్ అనే వ్యక్తి ఆమెని ఢీ కొట్టి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన రుచిక యొక్క బాధను మాత్రమే కాదు, ఉమెన్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ కోసం చాలా డిస్కషన్స్ రేజ్ అవుతున్నాయి. ఈ ఇన్సిడెంట్ మన సొసైటీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఉమెన్ సేఫ్టీ గురించి పెద్ద చర్చను ప్రారంభించింది. మహిళలపై అగత్యాలు, దాడులు జరుగుతున్నాయి మరియు అవమానాలు సమాజాన్ని దిగజారిస్తున్నాయి. అలాగే చట్టాలు వాటిని ఎలా ఎదుర్కొంటున్నాయో ఈ సంఘటన ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. అసలు ఏం జరిగింది? రుచిక అనే ఒక సాధారణ యువతి తన బైక్ పై వెళ్తున్నప్పుడు అనుకోకుండా కారు నుండి సుధీర్ అనే వ్యక్తి ఆమెను కారుతో గుద్దేస్తాడు. రుచిక కింద పడిపోయి ఇంజ్యూర్ అవుతుంది. కానీ సుధీర్ ఆగకుండా వెళ్ళిపోయాడు. గుద్దేసిందే కాకుండా ఎలాంటి హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయాడు. రుచిక తనని ఫాలో అయ్యి కార్ను ఆపి అతనిని క్వశ్చన్ చేయడంతో సుధీర్ ఆమెని తిట్టడం స్టార్ట్ చేశాడు. అతనితో పాటు అతని భార్య కూడా అక్కడికి వచ్చి తిట్టడం స్టార్ట్ చేశారు. మాట పెరిగింది. ఇంతలో సుధీర్ తనని వెర్బల్ అటాక్తో పాటు ఫిజికల్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఇద్దరు కలిసి రుచికని దారుణంగా కొట్టారు. ఆమె ఎంత అరుస్తున్నా ఒక్కరు కూడా ఆపడానికి రాలే. కొంచెం కూడా జాలి అనేది లేదు. ఈ అటాక్ రుచిక శరీరం మీద పడడమే కాదు, ఆమె ఆత్మాభిమానం మీద, ఆత్మ గౌరవం మీద పడిన ఒక దెబ్బ. సో ఇక్కడ రుచిక మరియు ప్రతి మహిళకు ఉన్న రైట్స్ ఏంటో చూస్తాం. ఈ ఇన్సిడెంట్లో సుధీర్ అండ్ అతని భార్య చాలా చట్టాలను బ్రేక్ చేశారు. ఎవరికైనా ఫిజికల్ అటాక్ చేయడం, దాడి చేసి ఇంజ్యూర్ చేయడం సెక్షన్ 113 ఆఫ్ BNSతో పనిషబుల్ ఒఫెన్స్. దీనికి గాను 1 year వరకు జైలు లేదా 10,000 దాకా ఫైన్స్ లేదా 2 పడే అవకాశం ఉంది. ఒక మహిళా గౌరవాన్ని దెబ్బతీయడం నేరం. అండర్ సెక్షన్ 73 ఆఫ్తో దీనితో మినిమం 1 year నుండి 5 years వరకు జైలు మరియు ఫైన్స్ ఉంటాయి. ఒక మహిళా గౌరవాన్ని అవమానించడం నేరం. దానికి గాను సెక్షన్ 78 ఆఫ్ BNSతో 3 years వరకు జైలు లేదా ఫైన్స్. భారతీయ రాజ్యాంగంలో ప్రతి మహిళకు ఈక్వాలిటీ, ఇండిపెండెన్సీ అండ్ సేఫ్టీ అందించడం అనేది ఫండమెంటల్ రైట్. రైట్ టు ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్. ప్రతి మహిళ తన గౌరవాన్ని కాపాడుకునే హక్కు ఉంది. మహిళలపై జరుగుతున్న క్రూయాలిటీని అవాయిడ్ చేయడానికి, వారికి జస్టిస్ అందించడానికి ఈ రైట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సమాజంలో మార్పు ఎలా వస్తుంది? ఈ ఇన్సిడెంట్ మనకు చెప్పింది ఏంటి అంటే, మహిళలు అలా హింసకు గురయ్యే పరిస్థితి ఉండకూడదు. ఈ విషయంలో సోషల్ అవేర్నెస్ పెంచడం మోస్ట్ ఇంపార్టెంట్. మహిళలకు తమ హక్కులను తెలుసుకోవడం, అవగాహన కల్పించడం ముఖ్యం. ప్రతి మహిళ చట్టపరంగా రక్షణ పొందేందుకు లీగల్ ఎయిడ్ లభిస్తుంది. లీగల్ ఎయిడ్ సెల్స్ మరియు సపోర్ట్ నెట్వర్క్స్ ద్వారా మహిళలు తమ సమస్యలపై హెల్ప్ను పొందగలుగుతారు. ప్రతి మహిళకు ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడు సహాయం అందించడానికి 1091 అనే హెల్ప్ లైన్ అందుబాటులో ఉంది. షీ టీమ్స్ ద్వారా కూడా మహిళలకు అన్ని విధాలుగా సేవలు తీసుకోవచ్చు. మన సమాజంలో ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పెరిగినప్పుడు రుచికకు జరిగినట్టు వేరే వాళ్లకు జరగకుండా ఆపగలం. రుచిక సంఘటన ఒక పోరాటం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రతి మహిళకి న్యాయం జరిగేలా, భయం లేకుండా జీవించడానికి హక్కు ఉంది. ఇంకా రుచిక ఇన్సిడెంట్లో ఫ్యూచర్లో ఏం అప్డేట్ వస్తాయో చూద్దాం. ఇలాంటి మరిన్ని లీగల్ విషయాల కోసం మీ అడ్వకేట్ అలీను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికైనా మారండి. థ్యాంక్ యూ సో మచ్.